ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 16వ వచనము. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచుదును, నా రక్షణ అతనికి చూపించదును. అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి సొత్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షాడేశ్వరనాశనం ఇక్కడ అవునండి, మనం మహోన్నత దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి, నివాస స్థలంగా చేసుకున్నాం కాబట్టి మనకి ఏ భయం రాదంటున్నారు. ఏ తెలివి కూడా సమీపించదంటున్నారు. మార్గంలో నేను కాపాటకు ఆయన మనల్ని గురించి తన దూతలుగా ఆజ్ఞాపిస్తానంటున్నారు అన్నమాట. వేటగనిలో నుండి ఆయన మనల్ని నడిపిస్తానంటున్నారు. నాశకేం తెగులు రాకుండా మనం రక్షిస్తానంటున్నారు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతానంటున్నారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంటున్నారు. ఆయన సత్యముఖి ఉండాలని ఉన్నదనమాట. ప్రతిదినం కూడా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. రాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా 1000 స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాశానండి. 3 సంవత్సరాలు పట్టిందన్నమాట కంప్లీట్గా రాయడానికి. తర్వాత ఇంకా మన రాత్రి వెలుకలకు భయములకైనా పగటి వేళ ఎగురు పానంకైనా మంచి గట్ల తెగులకైనా మధ్యాహ్నం పాడు రోగంకైనా మనం భయపడకుండా ఉంటామని అంటున్నారు. మన కుడి పక్కన 1000 మంది పడినాను, మన పక్కన 1000 మంది పడిన మన కుడి పక్కన 10,000 మంది కొలినైనా భయం ఎద్దకు రాదు అంటున్నారు అన్నమాట. నీ కొలినారు చుచ్చును భక్తిలకు ప్రతిఫలం కలుగుతుంటున్నారు. నీవే నా ఆశ్రయం అని నీ మౌనత దేవుని నివాసం చేసుకున్నావు కాబట్టి దేవుడు మన పాదాలకు రాయి తోలకుండా మరి ఆయన దూతలను కావలిస్తానన్నారు. వారిలో మనల్ని వాళ్ళ చేతుల మీద ఎత్తి పెట్టుకుంటా అంటున్నారు అన్నమాట. ఇంకా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని తప్పిస్తానంటున్నారు. ఏ పద రాకుండా ఆయన మన నామం ఎరిగింగా ఉంటే మనల్ని కనపరుస్తానంటున్నారు అన్నమాట. మనం ఆయనకు మొర్ర పెట్టుకు మనకు ఉత్తరం ఇస్తానంటున్నారు. శ్రమల ముందు తోడంట అంటున్నారు. మనల్ని విడిపించి మనం గొప్ప చేస్తానంటున్నారు. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాను, రక్షణ మీకు చూపిస్తానని చెప్పేసి దేవుడు ఇదని మాట్లాడతారన్నమాట. ఎందుకంటే దేవుడు మన కూడా చేతులు పట్టుకున్నాడు అనమాట. నేను విడివైన నిలబడిన అంటున్నారన్నమాట. ఆకాశం దగ్గర భూమి కంపించండి మన కృప, ఆయన కృప మనం విడిపోయారన్నమాట. తండ్రి తన కుమారులలో జాలపడినట్టు తన బైబిల్లో జాలపడే దేవుడు అనమాట మన దేవుడు. ఆయన మన దేవుడని ఒకరిని సంవత్సరం ఎల్లప్పుడు కూడా మనం ఏంటంటే అంటున్నారు. ఈ మంది చూడ యెహోవా ఆయన నీకు తోడుగా ఉంటా అంటున్నారు. నేను విడవడం ఎడబాడు నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు అనమాట. నిత్యంగా ఎదురు దర్శనం మరుసటి దాటిపై నీరు జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు జ్ఞాపం చేసుకుంటా ఉంటున్నారన్నమాట. మరి నీతి మంత్రులు ఖర్జూర వృక్షం వాళ్ళు ఊవేస్తారంటున్నారు. లెవెల్లో మీరు దేవదారు వృక్షం ఎదుగుతారన్నారన్నమాట. దేవుడు మన పక్షాన ఉన్న మనకు విరోధి ఎవరు చెప్పండి. మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణం వదులుతారు అంటున్నారు. దేవుడు మనకు ఆశీర్వాదంగా ఆయన డాప్కాలను కొంత సహాయడు అనమాట. ఆయన చేతడం లేదనమాట. మరి ఇంకా ముసలితనం కూడా ఇంకా చిగురు పెట్టి సారంగా పచ్చగా ఉంటామని అన్నారన్నమాట. ఆయన సన్నిధిలో ఉన్న వారిని ఎవరిని తోసేసి దేవుడు మన దేవుడు కాదనమాట. ఆయన చేయగలిగితే దగ్గర మనకు తోడుగా ఉంటుంది. ఆయన భావం వల్ల మనం బలపరుస్తుంది అనమాట. జరిగేతో పరిస్థితున్న రక్షణ చూపిస్తానని దీన్ని మాట్లాడి దీన్ని మాకు అందరి చేతుల్లో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాస్త్రమందర ఘనమైన నామని కలుస్తూ తీసుకొస్తాను. మంది ప్రపంచాన్ని ప్రతి బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ప్రతి బిడ్డ అసలు తెచ్చండి, అక్కడ తెచ్చండి, కొడుకులు తెచ్చండి, వీళ్ళ మంచి రెగ్యులర్ దేశాలు దేవుండి ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యం స్వస్థపరచండి, వేదంతో తెచ్చండి, మిగిలిన వాళ్ళు లేకుండా రక్షణ తెచ్చండి. మిత్రులు ప్రాణి మీరు మీద సిద్ధపడిన చెప్పిన ఉన్న భాగం తెచ్చామని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తాను వద్దండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.